ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ప్రియమైన సహోదరీ సహోదరులారా, దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. సరే, ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతాను. నీ చుట్టూ ఉన్న మనుషులు లేక నీ కుటుంబంలో వారు నీ లైఫ్ స్టైల్ గురించి ఏమనుకుంటున్నారు? వీడు దేవుని బిడ్డ అంటారా, లేక వీడికి దేవునితో సంబంధమే లేదు అంటారా? సరే, ముందుగా దేవుని వాక్యం చూద్దాం. ఎఫెసీలకు 5:1. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ వాక్యం చాలా చిన్నది, కానీ చాలా లోతైనది. ఇక్కడ ఒక్కసారి చూడండి. దేవుని పోలి నడుచుకొనుడి అంటే ఏమిటి? నీ మాటలు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన ఇవన్నీ దేవుని పోలి ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక చిన్న బిడ్డ తన తండ్రిని ఎలా గమనిస్తుందో తెలుసా? తన తండ్రి ఎలా మాట్లాడుతున్నాడో, ఎలా నడుస్తున్నాడో, ఎలా స్పందిస్తున్నాడో ప్రతి విషయాన్ని గమనించి అదే విధంగా చేయడానికి ప్రయత్నిస్తుంది. అలాగే మనం కూడా మన పరలోకపు తండ్రిని పోలి జీవించాలి కదా. కానీ నిజంగా చెప్పాలంటే మనలో కోపముంది, అసూయ ఉంది, పగ ఉంది. ఇవన్నీ మనలో ఉంచుకుని మనము దేవుని పిల్లలమని ఎలా చెప్పగలం? ఒక్కసారి ఆలోచించు. మన జీవన విధానం వల్ల దేవునికి అవమానం రాకూడదు, ఇతరులకు ఇబ్బందిగా ఉండకూడదు. ఇది చాలా ముఖ్యం. అసలు మనకి ఈ లోకంతో సంబంధం లేదు కదా. మన ప్రభువు ప్రేమగలవాడు, క్షమించే దేవుడు. మరి మనం? నిన్నెవరైనా ఒక చిన్న మాట అన్నప్పుడు వారిని క్షమిస్తున్నావా? నిన్ను ద్వేషించిన వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఇలా జీవించడం కొంచెం కష్టమే, కానీ నీకోసం, నాకోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి మనలను క్షమించి ప్రేమించినవారు మన ప్రభువైన యేసుక్రీస్తే కదా. మరి మనం కూడా త్యాగం చెయ్యాలి. ఎలా? నీ శత్రువుని ప్రేమించడం ద్వారా, క్షమించడం ద్వారా, లోకాసక్తులను, లోకపు పనులను త్యాగం చేయడం ద్వారా. దేవుని కోసం ఆ మాత్రం చేయలేమా? చేద్దాం. ఈరోజు నుండే చేద్దాం. ప్రియులారా, దేవుడు మనల్ని కేవలం రక్షించడానికి కాదు, మార్చడానికి పిలిచాడు. అందుకే మనం దేవుని పోలి నడుచుకుందాం. గుర్తుపెట్టుకో, ఈ లోకం బైబిల్ చదవకపోవచ్చు, కానీ నిన్ను చదువుతుంది. కాబట్టి దేవుని పోలి జీవించాలి. ఆయన నామానికి మహిమ కలిగేలా జీవిద్దాం. ఈరోజు నుండే మన జీవితాన్ని పరిశీలిద్దాం. ప్రభువు మీ అందరినీ, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఇప్పుడొక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మును అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, ఈరోజు చక్కటి వాక్యంతో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ప్రభువా, మా జీవన విధానం వల్ల గాని, మా మాటల వల్ల గాని, మా పనుల వల్ల గాని, మా ఆలోచనల వల్ల గాని మిమ్మును బాధపెట్టి ఉంటే మమ్మును క్షమించుము. దేవా, నిన్ను పోలి నడుచుకునుమని చెప్పినట్లుగా ఆ స్థితిని, ఆ యోగ్యతను మాకు మరియు ప్రతి ఒక్కరికీ అనుగ్రహించుము. ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.